హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈరోజు హైటెక్ సిటీలో ఉన్న ఆప్టా క్యాటలిస్ట్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఉన్నాం. మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి, ఆంధ్ర. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మీ బిజినెస్ ఏంటి? మీ బిజినెస్ నేమ్? లాస్ట్ 42 years I have been running a non-governmental organization అండి, క్రియేటర్స్ అని. We take up development projects with the support of government of Germany and German funding organizations. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 1992 onwards. Before that also I was in the same sector from 1984. Yes, creators NGO is from 1992 onwards. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? It's a wonderful experience. For the first time in India, I have seen that this APTA Catalyst Global Business Conference, they started this. It is paving the way for the youngsters to take up the startups. Yeah, it's good, really good since morning. మీ సక్సెస్కి కారణం అంటే ఎవరు చెప్తారు? నా సక్సెస్కి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ సెట్టింగ్, కమిట్మెంట్, హార్డ్ వర్క్. యా, అలాగే మీరు అన్నట్లు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నో ఆటపోట్లు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. అలా వాటన్నిటిని ఎదుర్కొంటూ మీరు ఇక్కడికి వచ్చారు. అలాగే మీలాగే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కానీ యంగ్ పెన్యూరన్స్ కానీ రావాలి, ఎలాగోలా 10 మందికి మనం కూడా ఒక జాబ్ ఇవ్వాలి, బతికించాలనే థాట్ తోటి ఇక్కడ ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఓన్లీ థింగ్ ఈజ్ దట్ we should have a clear vision of how to go forward. Enthusiasm is the one major fuel that makes everyone just move forward. చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్నటువంటి ఆ టాస్క్లో అనేకమైనటువంటి హార్డిల్స్ వస్తుంటాయి. వాట్ ఎవర్ యూ టేక్ ఇట్స్ నో డౌట్. బట్ ఏంటంటే ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని దాంట్లో హార్డిల్స్ వచ్చినాయి అని చెప్పి అది వదిలేసి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళి దాంట్లో మళ్ళీ వచ్చినాయి అని అలా వెళ్తే కనుక సక్సెస్ అనేది రాదు. వీ షుడ్ స్టిక్ టు వన్ అండ్ చాలా ఎంతూజియాస్టిక్గా హార్డ్ వర్క్ చేస్తూ, కమిటెడ్గా చేస్తూ, కాంటాక్ట్స్ పెంచుకుంటూ మనం చేస్తే ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతాం, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్. ఫైనల్గా మీరు ఆప్టా క్యాటలిస్ట్ వరకు మీరు రాగలిగారు. దీని గురించి మీరేం చెప్తారు? ఆప్టా క్యాపిటలిస్ట్ గురించి నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ టైం ఇన్ ది ఇండియన్ హిస్టరీ ఒక గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ అన్నట్టు దాన్ని ఆర్గనైజ్ చేసి, అమెరికా వెళ్ళిపోయాం, అమెరికాలో మేము చాలా కష్టపడ్డాం, మేము బాగా సెటిల్ అయ్యాం, సంపాదించుకున్నాం, మా వరకు మాకు చాలు అనేటువంటి దాని నుంచి గ్లోబల్గా ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తూ టెక్నికల్ నోహౌని ప్రొవైడ్ చేయడం కోసం, ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వడం కోసం దాదాపు ఒక 10 నెలల నుంచి ఇంతమంది కష్టపడి ఆప్టా అనే దాంట్లో ఆప్టా అనేటువంటిది ఎప్పటి నుంచో కూడా అనేక రంగాల్లో వర్క్ చేస్తూ ఉంది. వాళ్ళు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, ఈవెన్ ఎలియన్సెస్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్న దాంట్లో ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి అసలు ద బేసిక్ థింగ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్థనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేటువంటి వాళ్ళు గ్రహించి సొంత లాభం కొంత మానుకుని దాదాపు 10 నెలలుగా అనేక మంది బ్రెయిన్స్ కూర్చుని కష్టపడి దాన్ని డిజైన్ చేసి చాలా సిస్టమేటిక్గా, చాలా ప్రొఫెషనల్గా దీన్ని తీసుకురావడం అనేటువంటిది చాలా ఇట్స్ రియలీ వండర్ఫుల్ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్ ఇట్. దే ఆర్ ద రియల్ సోషల్ వర్కర్స్ చెప్పాలంటే. మేము ఎన్జిఓ అని మేము రన్ చేస్తున్న దానికన్నా కూడా వాళ్ళ సొంత బిజినెస్లు, సొంత వర్క్, జాబు, ఫ్యామిలీస్ని కూడా వదిలేసి దూరంగా ఉండి ఇక్కడికి వచ్చి వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి విధానం చూస్తే ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.